నమస్కారం అందరికి. నా పేరు నితిన్. సో, నేను నా బ్యాచిలర్స్ 2022లో మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్‌లో కంప్లీట్ చేసుకున్నా. దాని తర్వాత కొన్ని ఎకనామికల్ ఇష్యూస్ వల్ల నేను మాస్టర్స్‌కి అప్లై చేసుకోలేకపోయా. కానీ దాని తర్వాత ఆహ్, ఆహ్, జాబ్ చేద్దామని ఫిక్స్ అయ్యి కొన్ని రోజులు జాబ్ కూడా చేశా. కానీ ఎక్కడో ఒక లోటనమాట. ఒక మంచి కన్సల్టెన్సీని కన్సల్ట్ అయ్యి ఒక యూనివర్సిటీస్‌కి అప్లై చేసి మూవ్ అవుదాం అనుకున్న టైంలో కొంతమంది ఫ్రెండ్స్ వల్ల నాకు మన గ్లోబల్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ దొరికిందనమాట. సో, వాళ్ళని కాంటాక్ట్ అయ్యాక నాకు ఫస్ట్ లక్ష్మీ చైతన్య గారు వచ్చేసి ఒక సెమినార్ ఉంటుంది. ఆ సెమినార్ చూసి నచ్చితేనే మీరు ఫర్దర్‌గా మూవ్ అవ్వండి అని చెప్పారనమాట. సో, నాకు అక్కడే కొంచెం అనిపించింది. సో, దాని తర్వాత నేను సెమినార్‌లో జాయిన్ అయ్యా. సెమినార్‌లో నాకు శేషు సార్ కలిసారు. సో, శేషు సార్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన ప్రాసెస్ కానీ, అతనికి ఉన్న ఎక్స్‌పీరియన్స్ కానీ అవన్నీ విన్న తర్వాత నాకు వీళ్ళ కన్సల్టెన్సీ అన్నిటికంటే బెటరే. మనకి సపోర్ట్ ఇస్తుంది అన్న ఒక ధైర్యం వచ్చింది. సో, దాంతో నేను నా ప్రాసెస్ స్టార్ట్ చేశా. కానీ మా ప్రాసెస్‌కి వచ్చేసరికి ఏంటి అంటే ఏపీఎస్ మ్యాండేటరీ చేశారు. సో, అవన్నీ అయ్యేసరికి నాకు ఒక సెమిస్టర్ వెళ్ళిపోయింది. సో, ఆ టైంలో నేను జాబ్ కంప్లీట్ చేసుకున్నా. అప్పటికి నాకు గ్యాప్ ఉన్నా సరే నాకు కన్సల్టెన్సీ వాళ్ళు ఎప్పుడూ కాల్ చేస్తూ ఫాలో అప్స్ చేస్తూ ఉండే అనమాట. సో, అలా ఫాలో అప్స్‌లోనే నాకు పరిచయమైంది మన సంపత్ సార్. సో, అలా నాకు ఒక గైడ్‌గా పరిచయం అయ్యి, ఒక మెంటర్‌గా ఉండి, ఎలా యూనివర్సిటీస్‌ని ఎలా చూసుకోవాలి, ఏ యూనివర్సిటీస్‌లో ఏ ఏ కోర్సెస్ ఉన్నాయి, ఎప్పుడు డెడ్‌లైన్స్ ఉన్నాయి, ఎప్పుడు అప్లికేషన్స్ పెట్టుకోవాలి, ఆ అప్లికేషన్స్ ఎలా ఉండాలి, నా రెజ్యూమే ఎలా ఉండాలి, నా డాక్యుమెంటేషన్ ఏంటి, అవన్నీ ఫాలో అప్స్ చేస్తూ ప్రతి ఒక్కటి ప్రాపర్‌గా ఉండేటట్టు చెక్ చేసుకొని, ఒకటికి 2 సార్లు చూసుకొని మరి నాతో అప్లికేషన్స్ పెట్టించారు. సో, అలా అప్లికేషన్ ప్రాసెస్‌లో గైడ్ చేయడమే కాకుండా నాకు వీసా ప్రాసెస్‌లో అసిస్టెన్స్ కూడా చేశారనమాట. అండ్ ఆల్సో ఈవెన్ ఫ్లైట్స్ బుక్ చేసుకునేప్పుడు కూడా పలానా ఫ్లైట్స్ చూడండి అని చెప్పేసి నాకు గైడ్ కూడా చేశారు. అండ్ ఇలా ఇలా సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి లైక్ ఏదో ఒకటి చేయాలి అనిపించింది. సో, అలా నేను ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చా. ఈ వీడియో నాకు పర్సనల్‌గా వాళ్ళు తీయమని కాదు, కానీ నాకు పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో ఇకపై ఇది స్టూడెంట్స్‌కి ఒక హెల్ప్ చేసే ఆర్గనైజేషన్ అని చెప్పడానికే నేను ఈ వీడియో తీస్తున్నాను. యాస్ ఎ స్టూడెంట్‌గా మీరు కూడా జర్మనీలో చదువుకోవాలి అనుకుంటే గనక మీరు పక్కా గ్లోబల్ ఓవర్సీస్‌కి వెళ్ళండి. వాళ్ళు మీకు ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి గైడ్ చేసి, ప్రాపర్‌గా గైడ్ చేసి మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తారు. సో, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.